హలో, చూడు మబ్బులు పోతాండానా, ఏం చెయ్యాలా? ఇప్పుడు ఏరియా దగ్గరికి ఫ్రెండ్ కాడికి పోయి పోతాండానా. ఇంకందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఇండ్ల కాడ ఇక్కడ ఎట్లున్నారు? ఫ్రెండ్ ఏం చేయాలా? మబ్బును అనక మాడాలి అనకుండా పోతాండాము. ఎన్ని బాధలు పడుతున్నామో చూడు. ఏం చెయ్యాలి చూడు. మబ్బు అనకుండా మాడాలి అనకుండా చేసుకుంటా పనులు చేసుకుంటూ పోతున్నాము. ఏం చెయ్యాలా చెప్పు. పరిస్థితులు బాగలేనప్పుడు ఇంటికాడ పనులు చేసుకోవాలా, మాట్లాడుకోవాలా, ఎట్టుండారు ఏమి అన్నీ బాధపడుకోవాలా. వాళ్ళు ఎట్ట వాళ్ళన్నా కానీ బిడ్డలతో మాట్లాడాలి కదా. మనకు కనుక్కున్న వాళ్ళు కనుక్కున్నప్పుడు మనము బాధపడుకొని చేసుకోవాలా. బిడ్డలను అనాథ బిడ్డలు చేయకుండా ఏం చెయ్యాలమ్మా. మా మగవాళ్ళని అంటారు కదా, ఆడవాళ్ళని అంటారు. బాగా కనుక్కున్నారు, ఈ పొద్దు బిడ్డలను వదిలేసినారు అని చెప్పి నేను అనుకోకుండా పట్టుకొచ్చి మందులు పడుకుంటూ చేసుకుంటా. మబ్బు అనకుండా మాడం అనకుండా చేసుకుంటున్నాము ఫ్రెండ్. ఏం చెయ్యాలా? ఏం అర్థం కాదు. భార్యలకు బిడ్డలకు మగుళ్ళ బిడ్డల గురించి ఉండాల్సింది పోయేట్లు. బిడ్డలను దాక్కోవాలని అంత తప్పనిచ్చింది లేకుంటాను. ఎడుగాడ నరకాలు చూస్తూ ఉన్నాము. ఏం చేయాలా? వీళ్ళు ఏం చేస్తారు? కొయ్యేటోళ్ళు కొంతమంది పనులు చేయించుకుంటారు. నెల కానీ 2 నెలలు కానీ చేయించుకొని జీతాలు లేకుండా జీతాలు గడిగారు సరిగా. ఇంకెక్కువ మాట్లాడితే ఏం చెప్తారంటే, మీకు అక్కమ్మ ఎవరు కొట్టించి పెట్టినారు, ఎక్కడ ఏమి, ఎక్కడ మీకు కొయ్యేటోడు, ఎక్కడ ఏమి, మేము కేసు పెడతాము ఇట్ట అట్ట అంటారు. బయట ఉంటే ఒక బాధ, ఎండలో అంటే నిద్రలా ఆకారంలా ఏమీ లే. ఏంటంటే 4 గంటలు అవుతుంది, 5 గంటలు అవుతుంది, సాయంత్రం తెల్లారుజాము కాడ అవుతుంది. సముద్రం కాడికి ఆ పిల్లలు అందరినీ తీసుకొని పోతారు. అక్కడ అగసాట్లు పడుకొని ఇంకా పొద్దుగు తెల్లారి వచ్చి మళ్ళీ పండుగ మళ్ళీ ఇంకెప్పుడు నిద్రపోయేదే నిద్రబాము. కోయట్లో పరిస్థితులు అట్టుండాయి. ఏం చేద్దాం? కొంతమంది ఓయమ్మ వాళ్ళకేమి లే, కోయటకు విన్నారు, ఏం చేస్తారు ఏమి అని అవన్నీ వాళ్ళు అనుకుంటారు. ఎన్ని బాధలు పడుతున్నామో అవన్నీ వాళ్ళకి తెలియవు. ఏదో నా బాధలు నేను చెప్తా ఉన్నాను, కోయట్లో పరిస్థితులే చెప్తా ఉన్నాను. మీరందరూ పాలు కావండి, లైఫ్ కొట్టండి. మీరందరల్లా నేను ఒకదాన్ని. మీరందరూ బాగుండాలని నేను దేవునికి ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను. నేను ఎప్పుడు దేవుళ్ళు కూడా నేను పంపిస్తాను. చూడండి, నేను ఎప్పుడు ఈస్పిన్ని కొలుస్తాను. నాకు తిండి లేకుంటే కూడా పని లేపండు పోయి నేను పూలు మాలియాకు పోయి తెచ్చుకుంటాను. పూల కోసమే పోతాను. 3 మూరలు 4 మూరలు తెచ్చుకుంటాను. వారం అంతా పటాలకు సోమవారము మాంసం తిన్నాను, సోమవారము ఒక్క ఉంటాను. శుక్రవారము మామూలు ఈ కోయట్లో ఇంకా పొద్దులుకులు ఇంకా మనం చేసుకోవటము తినటము ఇదే. ఎప్పుడంటే అప్పుడు ఉండలేము. బాయ్. మీకు అందరికీ నా వందనాలు. మీరందరిలో నేను ఒకదాన్ని.
మీరందరూ బాగుండాలని కోరుకుంటా లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీకందరికీ మీలో నేను ఒకదాన్ని. మీలో యా బాయ్, మా సలామా.